ఈ కార్యక్రమానికి సంబంధించి మా కరెస్పాండెంట్ సతీష్ వివరాలు అందిస్తారు. సతీష్, సంక్రాంతి పండుగ సందర్భంగా కిషన్ రెడ్డి నివాసంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ప్రముఖులు హాజరైనట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? సాంస్కృతిక కార్యక్రమాలకు సంబంధించి ఏంటి? నవీన్, సంక్రాంతి సంబరాలు అమరాన్ని అంటే విధంగా కూడా ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున చేస్తున్నారు. ఢిల్లీలో కూడా అదే స్థాయిలో తెలుగు మంత్రిగా హోదాలో ఉన్న కిషన్ రెడ్డి తన అధికారిక నివాసంలో మొదటి రోజు సంక్రాంతి భాగంగా భోగి ఫెస్టివల్ నిర్వహించడం జరిగింది. పెద్ద ఎత్తున ఈ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు పలువురు కేంద్ర మంత్రులు, అదేవిధంగా తెలుగు రాష్ట్రాలకు చెందిన ఎంపీలంతా కూడా హాజరవడం జరిగింది. మరికొంతమంది పారిశ్రామికవేత్తలు సైతం కూడా ఢిల్లీలో కిషన్ రెడ్డి నివాసం జరిగే సంక్రాంతి వేడుకలకు హాజరవడం జరిగింది. సంక్రాంతి వేడుకల సందర్భంగా కూడా పలు సాంస్కృతిక కార్యక్రమాలను కూడా ఏర్పాటు జరిగింది. సాంస్కృతిక కార్యక్రమాలతో పాటు అదేవిధంగా పలు ఇద్దరు సింగర్స్ కూడా దీనికి హాజరు కావడం జరిగింది. సునీతతో పాటు మంగ్లీ సైతం కూడా తన పాటలతోనే ఇక్కడికి వచ్చిన వారందరూ కూడా ఆకట్టుకున్నారు. అదేవిధంగా నృత్యాలకు సంబంధించాడు పంజాబీ పాటలకు సంబంధించిన నృత్యాలు కావచ్చు, అదేవిధంగా తెలుగు జానపదాలకు సంబంధించిన నృత్యాలు కావచ్చు, మరికొన్ని నృత్యాలను కూడా అందరూ తిలకించారు. పెద్ద ఎత్తున కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముఖ్యంగా ప్రధాని ఈ కార్యక్రమానికి హాజరు కావడం పట్ల కూడా కుటుంబ సభ్యులు సైతం కూడా కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులు కూడా ఆనందం వ్యక్తం చేశారు. ప్రధాని తమ ఇంటికి రావడం కూడా సంతోషంగా ఉందని కూడా వారి కుటుంబ సభ్యులు కూడా తెలపడం జరిగింది. అదేవిధంగా కార్యక్రమానికి పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి సైతం కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రధాని మోదీతో కలిసి ఆయన కూడా జ్యోతి ప్రజ్వలన చేశారు. ప్రధాని మోదీ మొదట ఇంట్లోకి వచ్చే సందర్భంలో, ఆయన నివాసానికి వచ్చిన సందర్భంలో తులసి చెట్టుకు ఆయన పూజ చేశారు. అనంతరం భోగి మంటలు వెలిగించారు. అదేవిధంగా గంగిరెద్దులు, డూరు బస్వనలకు సంబంధించి వారికి కొన్ని వస్త్రాలు కూడా అందించడం జరిగింది. అనంతరం కార్యక్రమంలో పాల్గొని అటు నృత్యాల సైతం కూడా ప్రధాని తిలకించడం జరిగింది. ప్రధానితో పాటు పివి సింధు, అదేవిధంగా స్పీకర్ ఓం బిర్లా, మెగాస్టార్ చిరంజీవి, మరికొంతమంది నేతలు జ్యోతి ప్రజ్వలన చేశారు. కార్యక్రమానికి పెద్ద ఎత్తున కూడా ఢిల్లీలో ఉన్న బీజేపీ నేతలతో పాటు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన పలువురు పారిశ్రామికవేత్తలతో పాటు రాజకీయ ప్రముఖులు సైతం కూడా కార్యక్రమానికి హాజరయ్యారు. కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు కూడా తిలకించడం జరిగింది. కాసేపటి క్రితం ప్రధాని మోదీ తిరిగి కిషన్ రెడ్డి నివాసం నుంచి వారు బయలుదేరడం కూడా జరిగింది. నవీన్, ఈ కార్యక్రమానికి ఇతర పార్టీలకు సంబంధించిన ఎంపీలు ఎవరన్నా హాజరయ్యారా? సతీష్, అందరినీ ఆహ్వానించినట్టు చెప్తున్నారు కదా. ముఖ్యంగా జనసేన పార్టీకి సంబంధించి ఎంపీ బాలచౌరితో పాటు కేంద్ర మంత్రిగా టీడీపీ ఎంపీగా ఉన్న పెమ్మసాని చంద్రశేఖర్, అదేవిధంగా పలువురు నేతలు కూడా హాజరయ్యారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన బీజేపీకి సంబంధించిన ఎంపీలంతా కూడా డీకే అరుణ కావచ్చు, లక్ష్మణ్ కావచ్చు, అదేవిధంగా ఈటల రాజేందర్, అరవింద్, రఘునందన్ రావుతో పాటు మరికొంతమంది నగేష్ వారంతా కూడా హాజరవడం జరిగింది. ఇక ఢిల్లీలో ఉన్న కేంద్ర మంత్రులైన జ్యోతిరాదిత్య సింధియా కావచ్చు, అదేవిధంగా మరికొంతమంది పెమ్మసాని చంద్రశేఖర్, మరికొంతమంది నేతలు కూడా హాజరవడం జరిగింది. అదేవిధంగా గజేంద్ర సింగ్ షెకావత్ కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ఢిల్లీలో గతంలో వెంకయ్యనాయుడు కేంద్ర మంత్రిగా ఉపరాష్ట్రపతిగా ఉన్న సందర్భంలో సంక్రాంతి వేడుకలు నిర్వహిస్తూ ఉండేది. అలాంటి ఆచారాన్ని ఇప్పుడు కిషన్ రెడ్డి కూడా ప్రారంభించడం జరిగిందని చెప్పొచ్చు. ఎందుకంటే గతంలో వెంకయ్యనాయుడు తెలుగు రాష్ట్రాల నుంచి ప్రాతినిధ్యం వహిస్తూ ఢిల్లీలో కీలకంగా ఉన్న వెంకయ్యనాయుడు గతంలో ఇలాంటి కార్యక్రమాలు ఢిల్లీ వేదికగా నిర్వహిస్తూ ఉండేవారు. ప్రస్తుతానికి ఇప్పుడు ఆయన లేని స్థానంలో కేంద్ర మంత్రిగా ఉన్న కిషన్ రెడ్డి తెలుగువాడు కావడం, అందులో సంక్రాంతి పండుగలు ఢిల్లీలో నిర్వహించడం, ఆ కార్యక్రమానికి ప్రధాని మోదీతో పాటు మరికొంతమంది నేతలను కూడా పిలవడం కొంత తెలుగు సంస్కృతికి సంబంధించి ఢిల్లీలో తెలుగు సంస్కృతి ఏ విధంగా ఉండబోతుంది, అదేవిధంగా తెలుగు సంస్కృతికి సంబంధించి పండుగలు ఏ విధంగా ఉంటాయనేది కూడా ఇక్కడ నార్త్ లో ఉన్న వారికి కూడా తెలిసే విధంగా కూడా ఒక కార్యక్రమాన్ని అయితే చేపట్టడం జరిగింది. నవీన్, అంటే ఏం మాట్లాడారు ప్రముఖులు? ఈ కార్యక్రమంలో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు, వేదికను కూడా ఏర్పాటు చేశారు కదా, ఇక్కడ ప్రధాని ఏమన్నారు, అలాగే ఇతర ప్రముఖులు ఏమన్నా మాట్లాడారా? ప్రధాని సభా వేదిక పైన వచ్చి కేవలం జ్యోతి ప్రజ్వలన చేయడం, అదేవిధంగా కళాకారులను కొంత అప్రిషియేట్ చేయడము, వేదిక అదేవిధంగా కార్యక్రమానికి వచ్చిన ఇతరుల ప్రముఖులందరినీ కూడా ఆయన వారికి కొంత అభివాదం చేయడం తప్ప మాట్లాడింది అయితే పెద్దగా లేదు. కార్యక్రమం ఆయన దగ్గర నుంచి కొంతసేపు వీక్షించడం, అనంతరం తిరిగి అధికారిక కార్యక్రమం ఇతర కార్యక్రమం ఉండడంతో ప్రధాని ఇక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోవడం, అదేవిధంగా కుటుంబానికి సంబంధించి ముఖ్యంగా కిషన్ రెడ్డి కుటుంబ సభ్యులు మాత్రం కొంత ప్రధాని మోదీ తన నివాసాలకి వస్తున్న సందర్భంలో వారంతా కూడా ఇంపాక్ట్ కావడము, వారు ప్రధాని తమ ఇంటికి రావడం పట్ల కూడా కొంత కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేశారు. దేశ ప్రధాని తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన ఒక పండుగ కార్యక్రమానికి హాజరవడం పట్ల కూడా కొంత ఆనందం అయితే వ్యక్తం చేశారు.